శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర అధ్యాయం 25. అల్ప పండితుల విద్యాగర్భం. పూర్వం వైడూర్య నగరాన్ని ఒక మ్లేచ్ఛ ప్రభువు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు బ్రాహ్మణ ద్వేషి. వీరున్నప్పుడల్లా బ్రాహ్మణ పండితులను అవమానించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ధనాన్ని ఎరవేసి బ్రాహ్మణులు వేద మంత్రాలను అర్థాలను తనకు వివరించమనేవాడు. ఈ విషయాన్ని తెలిసిన సద్బ్రాహ్మణులు ఎవరూ కూడా ఈ వేదమంత్రాల గురించి చెప్పటానికి ఇష్టపడేవారు కాదు. అయితే కొంతమంది దురాశపరులు మాత్రం వాటిని వెలుగుచ్చేవారు. వాటిని విని ఊరుకునేవాడు కాదు. కానీ ఆ మ్లేచ్చుడు అంతా విన్న తర్వాత వాటిని పరిహసిస్తూ ఉండేవాడు. తమ భార్య బిడ్డల్ని పోషించుకోవడం కోసం బ్రాహ్మణులు ఆత్మాభిమానాన్ని వదులుకొని క్రూరుడైన ఆ మ్లేచ్ఛ ప్రభువుని ఆశ్రయిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఇద్దరు బ్రాహ్మణులు ఆ మ్లేచ్ఛ ప్రభువుని దర్శించుకోవడానికి వచ్చారు. వారు 4 వేదాలను చదువుకున్న ఉద్దండ పండితులు. వారిద్దరూ రాజుకు నమస్కరించి తమకొక సభను ఏర్పాటు చేయాల్సిందని, ఆ సభలో ఎవరైనా సరే తమను వాదంలో జయించవచ్చని చెబుతారు. రాజుకు లోపల చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీరిద్దరిని అడ్డుపెట్టుకొని మిగిలిన బ్రాహ్మణులను అవమానించవచ్చు అని అనుకుంటాడు. సభను ఏర్పాటు చేస్తాడు. పోటీలో పాల్గొంటే బ్రాహ్మణులు గెలిస్తే అవతల వాళ్ళకు అవమానం, వీళ్ళు గెలిస్తే వాళ్ళకు అవమానం కదా, ఎవరికైనా అవమానం జరుగుతుంది అనుకుంటాడు. అందుకే వచ్చిన ఇద్దరు పండితులకు రాజు సన్మానం చేస్తాడు. ఆదరణ దొరికేసరికి వాళ్ళకి గర్వం పెరిగిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఆ ఇద్దరు పండితులు రాజును సమీపించి, మహారాజా, మేము దేశ నలుమూలలకు పోయి పండితులందరినీ ఓడించి జయపత్రాలు సంపాదించుకుని వస్తామంటారు. దేశంలోని బ్రాహ్మణ పండితులందరూ ఈ విధంగా అవమానించబడతారనే ఉద్దేశంతో ఆ మ్లేచ్ఛ ప్రభు చాలా ఆనందంగా ఒప్పుకుంటాడు. అనుకున్న విధంగా ఆ ఇద్దరు దేశంలోని అందరి పండితుల్ని ఓడించి జయపత్రాలను సంపాదించుకుంటూ ఉంటారు. అలా వస్తూ వస్తూ కుమసి గ్రామంలో త్రివిక్రమహారతి ఉన్నారని తెలుసుకొని అతడి వద్దకు వెళ్లి తమతో వాదనకు దిగమని అంటారు. వాళ్ళని ఓడించాలని, లేకపోతే ఓడిపోయినట్లు త్రివిక్రమహారతి ఒక పత్రం రాసివ్వాలని కూడా అడుగుతారు. త్రివిక్రమహారతి ఎంతో వినయంగా వాళ్ళతోటి తాను ముక్కు మూసుకొని జపం చేసుకునే తపస్విని తప్ప పండితుణ్ణి కాదని ఎలాగో వాళ్ళకి నచ్చజెప్పాలని చూస్తాడు. వాళ్ళు ఎంత దురుసుగా ప్రవర్తించినా సరే ఊరుకుంటాడు. ఈ ఇద్దరి మూర్ఖుల్ని శ్రీ గురువుల వద్దకు తీసుకుపోయి వాళ్ళకి గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకుంటాడు. పైకి ఏమీ తెలియనట్లుగా త్రివిక్రమహారతి వాళ్లతో ఇలా అంటాడు. అయ్యా, నేను మీతో వాదోపవాదాలు చేయడానికి సిద్ధమే. అయితే నాకొక కోరిక ఉంది. మన పోటీ మా గురువు గారి ముందు జరగాలి. వారు గణగాపురంలో ఉన్నారు. అందువల్ల మీరు నా ముందు దయ్యుంచి అక్కడికి రావాల్సిందని వాళ్ళని ప్రార్థిస్తాడు. వాడు దానికి అంగీకరిస్తారు. త్రివిక్రమహారతి కాలినడగన ఆ ఇద్దరు పల్లకీలో గణగాపురం చేరతారు. అధ్యాయం 25 సమాప్తం.